రావణ రాజ్యం పోయింది, రామరాజ్యం వచ్చిందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందపడతా ఉన్నారు. కారణం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ఏ నాయకుడు నోట అన్నా గానీ పశువులు సంతలాగా ఏదో పశువులు మాట్లాడుతున్నట్టు మాట్లాడారు తప్పితే మనుషులుగా మాట్లాడినటువంటి దాఖలా లేవు. గత పరిస్థితిని చూసినప్పుడు జనమందరూ కూడా అసలు వీళ్ళు అసెంబ్లీకి పంపించాం, శాసనసభ్యులుగా వీళ్ళని ఎన్నుకున్నాం, వీళ్ళు ఏదో చేస్తారనేటువంటిది చూస్తే ఏ ఒక్క నాయకుడు కూడా బుద్ధి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులుగా మాట్లాడినటువంటి దాఖలాలు ఎక్కడ కనపడలా. ఎందుకనంటే కొడాల నాని కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా చేశాడు. కానీ ఆ రోజు కొడాల నాని యొక్క మాట తీరు ఏ విధంగా ఉంది, వైసీపీలో చేరిన తర్వాత అతని విధి విధానాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం కూడా గమనిస్తే అప్పుడు ఎప్పుడైనా ఆ ఎమ్మెల్యే యొక్క పనితీరు ఏంటి, ఏ రాజ్యంలో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో 2 సార్లు తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా ఉంటే ఎప్పుడు కూడా పద్ధతిగా కంప్రసెక్షన్ కలితో ఉన్నటువంటి వ్యక్తులుగా ఉండేవాళ్ళు. కానీ వీళ్ళు ఎలా ఉన్నారంటే ఆ వదిలిపెట్టిన తర్వాత ఆవుల దొడ్లు వదిలిపెట్టుకుని కుక్కల దొడ్లోకి పద్ధతిలో కుక్కల దొడ్లోకి వెళ్ళిపోయినట్టుగా వైసీపీ పార్టీలోకి పోయిన తర్వాత ఆ విధమైనటువంటి పద్ధతిలోనే ఆ యొక్క వరవడి మాటలు, విధానాలు, ఆ బూతులు అవన్నీ నేర్చుకుని అవన్నీ కూడా అసెంబ్లీలో రాజ్యంలో శాసనాలు చేసినటువంటి శాసనసభలో విచ్చలవిడితనంగా ఏ బూతులు పురాణాలు మాట్లాడుతున్నారంటే జనం అందరూ కూడా బాధకి వ్యక్తం చేసుకోలేక ఉక్కిరిబిక్కినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా ఈ రోజు ఉక్కిరి సంఖ్యలో తెంచుకొని రామరాజ్యంలోకి అడుగు పెట్టామనేటువంటి ఆనందంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉన్నారు.